నమస్తే అండి. ఈ నెల 20వ తారీఖున దీపావళి పండుగ వస్తుందండి. మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించే పండుగ కదండి దీపావళి. దానికి ప్రమిదలు తెచ్చుకున్నారండి. నేనైతే ప్రతి సంవత్సరం ఇలా 2 రకాల ప్రమిదలు తెచ్చుకుంటానండి. ఒకటి కుందుల్లా ఉంటాయి, ఒకటి రౌండ్గా ఉంటాయండి. కుందుల్లా ఉన్న వాటిని రౌండ్ దాంట్లో పెట్టి కొత్త ప్రమిదల్ని 5 దీపాలని దేవుడి దగ్గర, 4 దీపాలని తులసమ్మ దగ్గర, 2 గుమ్మానికి అటొకటి ఇటొకటి మొత్తం 11 దీపాలు వెలిగించడం మాకు ఆనవాయితీ అండి. దాని మీద మనం ఎన్నైనా వెలిగించుకోవచ్చండి. మిగతా పూజలకి వాటికి నేను కొన్ని కొత్త దీపాలని పక్కన పెట్టుకుంటానండి. ఇవి పాత ప్రమిదలండి, పోయిన సంవత్సరం వాడినవి. వాటిని శుభ్రంగా చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా నేను ఈ సంవత్సరం కొన్ని అలంకరణకి బయట దీపాలు పెట్టుకోవడానికి వాడుతానండి. ఇలా పాత కొత్త ప్రమిదల్ని మనం వాడుకోవచ్చండి. కానీ కొత్త దీపాలని మనం దేవుడి దగ్గర, తులసమ్మ దగ్గర పెట్టుకొని గుడికి వెళ్ళేటప్పుడు కూడా కొత్త దీపాలే వాడాలండి. అందరూ ఎంతో సంతోషంగా దీపావళిని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ శుభం జరగాలండి. నమస్తే.